నమస్తే టీవీ N99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని నింపిన సోనియా పాదయాత్ర. రాహుల్ గాంధీతో కలిసి 10 కిలోమీటర్లు నడిచిన సోనియా. గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ధర్మాన ప్రసాదరావు. దుర్గామాత అమ్మవారి నిమజ్జనంలో భాగంగా డాన్స్ తిరగతీసిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే. అందరిలో తాను ఒకటిలా స్టెప్పులేసిన రఘునందన్ రావు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల. మెగా కంపెనీతో కలిసి 1,00,000 కోట్ల అవినీతి చేశారన్న సిబిఐకి తెలిపిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు. టీడీపీ నేత లైంగిక వేధింపులకు చిన్నారు బలి. చంద్రబాబు ప్రేక్షక పాత్రపై ఫైర్ అయిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. రూపాయి 82 దిగువకు ఒకే రోజు 55 పైసలు పడిపోయిన రూపాయి విలువ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్పంచుకోవడం ద్వారా లక్షలాది మంది కార్యకర్తల ఆత్మవిశ్వాసం నింపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా పేర్కొన్నారు. రాష్ట్రంలోని మండ్య జిల్లా చింజ నుండి రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ 10 కిలోమీటర్ల పాటు నడిచారని, దారి పొడవునా యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. భారత్ జోడో యాత్రతో దేశం కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలను ప్రజలు స్మరించుకుంటున్నారన్నారు. దేశంలో గత 9 సంవత్సరాల ప్రజలు ఒక పక్క విద్వేషభరిత రాజకీయాలతోనూ మరోపక్క నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారని, యాత్ర ప్రజల్లో నూతన ఆశలను రేకెత్తిస్తుందని, కార్యకర్తలు ధైర్యం నింపుతుందన్నారు. ఈడీ నోటీసులతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను వేధించగలిగారేమో కానీ ఆయన శక్తిని కృంగదీయలేరని సుర్జేవాలా వ్యాఖ్యానించారు. దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా విద్వేష రాజకీయాలు, ప్రతిపక్షాలు ఛేదించేలా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారన్న సంగతి భారత్ జోడో యాత్ర ద్వారా తెలుస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శరన్నవరాత్రులు పురస్కరించుకుని దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. స్వయంగా అమ్మవారు రథం ట్రాక్టర్ను క్యాంపు కార్యాలయం నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు నడిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. महाकाली महालक्ष्मी महासरस्वती ललिता त्रिपुर सुंदरी दुर्गा देवता తీరగట్టుకొని బోనాలు ఎత్తుకొని ఊరంతా ఊరేగించి కొట్టాయి
భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో బొడ్రాయి సెంటర్ దగ్గర దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. అందులో ఆకర్షణీయమైన బహుమతులు పెట్టడం జరిగింది. మొదటి బహుమతి తులం బంగారం, రెండో బహుమతి అరకిలో వెండి మరియు ఎల్ఈడి టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, 10 సైకిళ్లు, పలు విలువైన బహుమతులను అందజేసి అందరినీ ఆశ్చర్యపరిచారు దుర్గామాత కమిటీ సభ్యులు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ గుండు మనీష్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలోని ఆజాద్ రోడ్లో రామభక్త భజన మండలి ఆధ్వర్యంలో దుర్గామాత ఊరేగింపులో పలు రకాల వేషధారణలతో దుర్గామాతను వాడవరలో ఊరేగింపుగా తీసుకెళ్లి భువనగిరి పెద్ద చెరువులో నిమజ్జనం చేయడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. లక్ష్మీదేవి అవతారంలో ఉన్నప్పుడు కట్టించి సిబిఐకి ఫిర్యాదు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిపై ఆమె సిబిఐకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, మెగా కంపెనీతో కలిసి 1,00,000 కోట్ల అవినీతి చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. $27 కోట్ల విలువైన వాచ్ స్వాధీనం. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి కోట్ల విలువైన 7 వాచ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఓ వాచ్ అమెరికాకు చెందిన జాకోబ్ సంస్థ తయారు చేసింది. దీన్ని బంగారం, విలువైన వజ్రాలతో రూపొందించారు. ఈ ఒక్క వాచ్ ఖరీదు 27 కోట్ల 9,26,000 ఉంటుంది. అధికారులు వెల్లడించారు. ఈ వాచ్ల విలువ 60 కిలోల బంగారం విలువతో సమానమని తెలిపారు. చంద్రబాబు టీడీపీ నేతలను వెనక్కేసుకు రావడం వల్లే పదే మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శలపై టీడీపీ తెలుగుదేశం మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. మహిళా కమిషన్ను రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ విమర్శల కోసం చైర్పర్సన్ వాడుకుంటున్నారని మండిపడ్డారు. మహిళలను వేధించేది ఎవడైనా పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిందేనని, అయితే ఇక్కడ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయ లబ్ధి ఉన్నప్పుడే మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పందిస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 40 వరకు అగత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఘటనలో నిందితులు వాలంటీర్లు ఉన్నారని, వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పారు. సామూహిక అత్యాచారం చేసి హత్యలు చేసిన ఘటనలు ఎప్పుడైనా స్పందించారా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు దురదృష్టకర సంఘటన సత్యసాయి జిల్లాలో ఇంతియాజ్ అని ఒక కుర్రోడు, మీరన్నట్టే టీడీపీ ఫ్లేవర్ ఉన్న కుర్రోడు, టీడీపీకి సంబంధించిన కుర్రోడు అని మీరన్నట్టే నేను కూడా చెప్తున్నాను.
ఆ అబ్బాయి వేధింపులకు తాళలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం అనేది సంఘటన జరిగింది. నిజంగా చాలా బాధాకరం. పార్టీలు ఏదైనప్పటికీ కూడా ఒక మనిషిగా స్పందించాలి. ఏ పార్టీలో ఉన్నా కూడా తప్పు చేయాలని ఎవరికి కూడా పేటెంట్ హక్కులు ఎవరికి ఉండవు. నేనేమంటానంటే అప్పట్లోని మీరు ఏదైతే విజయవాడలో సంఘటన జరిగిన సంఘటన దృష్ట్యా కానీ వినోద్ జైన్ ఇష్యూలో కానీ అట్ ద సేమ్ టైం ఈరోజు జరిగిన ఇంతియాజ్ ఇష్యూలో కానీ మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గర నుంచి డీజీపీ గారి వరకు ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది ఏంటంటే అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్న ఎవరినైనా కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ యువర్ రూల్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మీరు వాళ్ళకి శిక్ష విధించేటట్టుగా మాత్రం చెయ్యండి అని చాలా రా దగ్గరికి చర్చకి రా, కూర్చుందాం, మీరు నేను చర్చకి వద్దాం. ఆఖరిగా శ్రీకాళహస్తి అంజు యాదవ్ అమ్మాయి సిఐ విషయంలో మీ మహిళా కమిషన్ సభ్యురాలని స్పందించింది కానీ చైర్పర్సన్ గురించి స్పందించలేదే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నావు కదా, నాకు దమ్ము ఉంది, నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పు, చర్చకు వస్తాను, మాట్లాడేసుకుందాం ఒకసారి. మీ వాలంటీర్లు ఎంతమంది చేశారు, మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎన్ని అఘాయిత్యాలు చేశారు, మా వాళ్ళు ఎంతమంది అఘాయిత్యాలు చేశారు, మేము ఎంతమందికి సపోర్ట్ చేసాం, ఇవన్నీ కూడా బయట తీసేద్దాం ఒకసారి. దమ్ముందా ఆ విషయంలో? అంతేగాని నోరు ఉంది కదా, తెలుగుదేశం పార్టీ బ్యానర్ కనిపించింది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతానంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోడు. దయచేసి మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆ విధంగా యాక్ట్ చేయండి, అలా ఉండండి. అంతే తప్పించి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు చిన్నారి బలైపోవడం దారుణమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీడీపీ నేతలు తరచూ ఇలాంటి దారుణ ఘటనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన పార్టీ నాయకుడి వల్ల ఓ మైనర్ బలైపోయిన టీడీపీ నేత చంద్రబాబు మౌనంగా ఉండడం దిగ్భ్రాంతి కలిగిస్తుందన్నారు. మహిళపై అరాచకాలను చంద్రబాబు మూగ ప్రేక్షకుడిగా చూస్తున్నారని, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన పార్టీ నేతపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలను రాష్ట్ర ప్రజలు క్షమించడాన్ని వాసిరెడ్డి పద్మ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అనంతరం వాసిరెడ్డి పద్మ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణ త్వరితగతిన పూర్తి చేసే నిందితులను కఠిన శిక్ష పడేలా చూడాలని చెప్పారు. సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రాళ్లపల్లి ఇంతియాజ్ లైంగిక వేధింపులు భరించలేక సుధారాణి అనేటటువంటి ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. వరుసగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడడం అనేటటువంటి ఆందోళన కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఈ రోజున మహిళా కమిషన్ తరఫున వారి ముందుకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ సీరియస్ గా స్పందించి ఉంటే ఇవాళ వరుసగా ఇటువంటి సంఘటనలకి ఆ పార్టీ నాయకులు పాల్పడి ఉండేవారు కాదేమో ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. విజయవాడలో వినోద్ జైన్ విషయము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే లోకేష్ పిఏ అఘాయిత్యం చేసినట్లు ఒక మహిళ ముందుకు వచ్చి చెప్పడము, అదేవిధంగా అనంతపురం జిల్లాలో వరుసగా అనేక సంఘటనలు ఇవన్నీ వస్తున్నప్పుడు మీ పార్టీ సీరియస్ గా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి ఘటనల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామనేటటువంటి సంకేతాన్ని పంపించకుండా వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇట్లాంటి సంఘటనల పట్ల ఈ రోజు సత్యసాయి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడాను. నిందితులను అరెస్ట్ చేశారు. వేగంగా దర్యాప్తు జరగాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బాధిత కుటుంబానికి పూర్తిగా అండదండగా నిలబడతాము. ఈ రోజున ఎవరైనా సరే ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడేటటువంటి రాజకీయ నాయకులు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక కఠినమైనటువంటి సందేశాన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. పైగా ప్రత్యేకమైనటువంటి సెక్షన్లు పెట్టి విచారణ కూడా వేగవంతం చేయడానికి పోలీసు వ్యవస్థ సిద్ధం కావాలని చెప్పి మహిళా కమిషన్ తరఫున కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు దయచేసి ఇట్లాంటి విషయాల పట్ల కఠినంగా వ్యవహరించండి, కఠినంగా స్పందించండి, అంతే తప్ప వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం చేయవద్దు అనే చెప్పి కోరుతున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు వేటేశారు. నర్సరావుపేట రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి బాలనాగిరెడ్డిని వీఆర్కు పంపించారని సమాచారం. గతంలోని పేకట శిబిరాల నిర్వహణపై ఎస్ఐ బాలనాగిరెడ్డి అనేక ఆరోపణలున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ షాకోజ్ నోటీసులు జారీ చేశారు. నర్సరావుపేట రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డి తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం లేదనే కారణంతోనే వీఆర్కు పంపించారని డీఎస్పీ విజయభాస్కర్ వెల్లడించారు. గుంటూరు జిల్లా కారంపూడిలోని రెవెన్యూ భూములపై కన్నేసిన కొందరు అక్రమార్కులు తమ పూర్వీకుల నుంచి భూమి పొందినట్లుగా దొడ్డిదారిలో అనుమతి పత్రాలు పొంది భూమి ఒకటైతే వేరొక సర్వే నెంబర్ పెట్టుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఇదే పత్రాలను బ్యాంకులలో రుణాలు పొందుతున్నట్లు మీడియా ద్వారా సమాచారం అందడంతో కారంపూడి స్పందించారు. నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని బ్యాంకులలో రుణాలు పొందేందుకు యత్నిస్తున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత బ్యాంక్ మేనేజర్లు సంబంధిత ఉన్నతాధికారులకు రుణాలు మంజూరు చేయొద్దని లేఖ ద్వారా నివేదిక పంపించినట్లు కారంపూడి తహసీల్దార్ మీడియాకు వివరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న
అడ్డదారుల అనుమతి పత్రాలు పొంది వాటిపై రిజిస్ట్రేషన్లు చేయించుకుని పలు బ్యాంకులో రుణాలు పొందేందుకు అక్రమార్కుల ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు కొన్ని పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల ద్వారా సమాచారం అందడంతో కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా రుణాలు మంజూరు చేసే క్రమంలో మండలం తహసీల్దార్ ఎన్ఓసీను అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని రుణాలు మంజూరు చేయాల్సిందిగా అధికారులకు లేఖ ద్వారా స్పష్టం చేసినట్లు కారంపూడి తహసీల్దార్ పేర్కొన్నారు. కారంపూడి గ్రామంలో 393 ఇది ప్రభుత్వ డొంక. ఇది దాదాపుగా 1 ఎకరం 98 సెంట్లు. దీని ఎక్స్టెంట్తో డొంక ఇలా ఉంది. ఈ మధ్య కొంతమంది దానిలో ఉండి ప్రైవేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్ పొందుతారని చెప్పేసి వార్తా కథనం వచ్చింది. దాని మీద రెస్పాండ్ అయ్యి ఈ బ్యాంకర్లకి అలాగే ఈ పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ వాళ్ళకి కూడా లెటర్ రాశాను. లోన్లు ఇచ్చే ముందు మీరు లోన్లు ఇచ్చే ప్రతి ఒక్క దానికి కూడా ముందు తహసీల్దార్ని కన్సల్ట్ అవ్వండి. తహసీల్దార్ని నేను దాని మీద జెన్యూన్నెస్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. అప్పుడు ఇలాంటి మోసం చేసేవాడిని. ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏదన్నది బ్యాంక్ వాళ్ళకి అర్థం కావట్లేదు. చేయించుకుంటుంది ఒక నెంబరు, వాళ్ళ పొజిషన్లో ఉంటుంది ఒక నెంబర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్యాంక్ వాళ్ళ దగ్గర వీళ్ళు మోసం చేయగలుగుతున్నారు. కాబట్టి మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క లోన్కు సంబంధించి తహసీల్దార్ని దాని మీద జెన్యూన్నెస్ సర్టిఫికేట్ అని చెప్పేసి మీరు నాకు రాయండి. వీలైనంత త్వరలో 3-4 రోజుల్లోనో 1 వారంలోనో మీకు దాని మీద అది ల్యాండ్ అయింది, అతను మీ దగ్గర లోన్కి వచ్చిన వ్యక్తి ఎట్లా అంటాడు, అతను ల్యాండ్ కాదా లేదా అనేది నేను వెరిఫై చేసుకున్న విఆర్ఓ చేత మీకు దాని మీద జెన్యూన్నెస్ సర్టిఫికేట్ ఇస్తాను. అలాగే ప్రస్తుతం ఈ డొంకను ఎంక్రోచ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాని మీద బోర్డులు పెట్టించారు గతంలో, అదే బోర్డులు రాయలేదు, తెల్లదనం ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద వెంటనే కూడా బోర్డులు అది ప్రభుత్వ డొంక, దాన్ని ఎవరైనా ట్రెస్పాస్ చేస్తే అతిక్రమిస్తే వాళ్ళని శిక్షార్హులు అవుతారని చెప్పేసి బోర్డు రాపిస్తున్నాము. ఈ వర్షం వల్ల 2-3 రోజులు రాపించలేకపోయాము. ఇప్పుడు 2 రోజుల్లో బోర్డులు రాపిస్తాము. అలాగే ఈ డొంక ఎంతైతే ఉన్నదో దాన్ని సర్వేని పెట్టి ఆ డొంక మార్గాన్ని మొత్తాన్ని కూడా కొలిపిస్తాము. డొంక ఎంత ఉందో అంతే ఫీల్డ్ మీద కూడా అంతే ఉండాలి. అక్కడ ఎవరు రైతులకు కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటాము. ఆ డొంక మార్గాన్ని నడవడానికి కానీ, బళ్ళు వెళ్ళడానికి కానీ, వాళ్ళ ప్రోడక్ట్స్ తెచ్చుకోవడానికి కానీ, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తెచ్చుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ అని ఏమైనా ఉంటే తీసేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 1 నుంచి ఫ్లెక్సీలు ముద్రించకూడదని పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాటిని పూర్తిగా తొలగించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అవేం పట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్లాస్టిక్ నిషేధంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కమిషనర్ రమణబాబు ఇది ఎంతవరకు సబబని ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ఆయన వెనక్కు ఫ్లెక్సీలు ఇప్పటికే తొలగించలేదు. ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఏకీభవిస్తున్నారు. ప్రభావం ఎవరిపై ఉంది? వ్యాపారులపై ఎన్ని కేసులు నమోదు చేశారు? సామాన్యులపై ఎన్ని కేసులు నమోదు చేశారనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. మాచర్ల పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయుటకు అందులో భాగంగా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు మరియు చిరు వ్యాపారస్తులందరూ కూడా గతంలోనే తెలియజేశాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది పట్టణంలో నిషేధించడమైనది. అలాగే దాని మీద ప్రతిరోజు కూడా రైడింగ్స్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి ప్రజలను కూడా అవగాహన చైతన్యపరచడానికి ఎవరైనా క్యారీ బ్యాగ్ తీసుకొని పట్టణంలో సంచరిస్తున్నట్లయితే వారి వద్ద ఉన్న క్యారీ బ్యాగుని తీసుకొని దాని స్థానంలో ఈ సంచిని అందజేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా పట్టణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ కానివ్వండి, ప్లాస్టిక్ గ్లాసులు కానివ్వండి, ప్లాస్టిక్ ప్లేట్స్ కానివ్వండి ఎవరు యూజ్ చేయొద్దు. అలా యూజ్ చేసినట్లయితే మాత్రం వారి మీద పెనాల్టీ విధించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకొని పట్టణాన్ని గ్రీన్ మాచర్లగా ఉండడానికి ప్రతి ఒక్కరూ మీ వంతు సహకారం అందించవలసిందిగా మిమ్మల్ని మరీగా ప్రార్థిస్తున్నాను. కొవ్వూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా తాళపూడి మండలంలో తిరుగుడుమెట్ల గ్రామంలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులైన లబ్ధిదారులకు అమ్మఒడి, చేయూత, ఆసరా, పెన్షన్, ఇళ్ల స్థలాలు, ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని హోంమంత్రి వనిత స్వయంగా తెలుసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన తేదీకి బటన్ నొక్కి తమ అకౌంట్లో నగదు జమ చేస్తున్నారని లబ్ధిదారులకు సంతోషంగా హోంమంత్రికి తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా 1వ తేదీన టక్కున పెన్షన్లు అందుతున్నాయని అడిగారు. ముత్యమ్మ గారు ఎవరండి? మీరమ్మా? అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, ఇంటి స్థలం వచ్చినాయా తల్లి? ఈ 3 సంవత్సరాల కాలంలో మీకు జగన్ అన్న అందించింది 2,64,000. సంతోషమేనా? మా వెంకటేశ్వర్ గారు మీరా? మీకు ఆరోగ్యశ్రీలో వైద్యం జరిగిందండి? ఆరోగ్య ఆసరా వస్తుందండి. వైఎస్ఆర్ ఆసరా అంటే డోక్రాలో రుణమాఫీ, జీరో వడ్డీ, చేయూత, పెన్షన్ ఇవన్నీ వస్తున్నాయండి. ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న మీకు ఇచ్చింది 2,90,000 అండి.
అమ్మా? జై జగన్. జగనన్న బాగున్నారమ్మా? అమ్మా మీకు జగనన్న విద్యా దీవెన అమ్మఒడి వస్తున్నాయి అమ్మా. మొన్న కూడా అమ్మఒడి వచ్చినా తల్లి. ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న మీకు అందించింది 45,000 తల్లి. ఎవరు ఈ అమ్మఒడి బ్యాచ్? మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారా? ఎవరు ఇస్తున్నారు మీకు అమ్మఒడి? జగన్ మావయ్య. మరి ఆయన మీకోసం మీరు అందరూ బాగా చదువుకోవాలని చెప్పేసి అమ్మఒడి ఇస్తున్నారు కదా. గతంలో ఎవరైనా ఇచ్చారా మనకి ఇలా కదమ్మా? మీరంతా కూడా చక్కగా చదువుకోవాలి. మీ పేరెంట్స్లా మీరు ఇక్కడే పరిమితం కాకూడదు, బాగా చదువుకోవాలని, డెవలప్ అవ్వాలని. ఓకేనా? మీరు అది యూజ్ చేసుకోవాలి కంపల్సరీ. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే మీరు ఆశలు పెట్టుకున్నారో ఆశలు నెరవేర్చారు. ఇచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల్లో 55 బైకులు దొంగిలించిన కేటుగాళ్లు 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక 55 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా రూరల్ ఎస్ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీలకు సంబంధించిన వివరాలను పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. విచారణలో సహకరించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ రవిశంకర్ రెడ్డి సుమారుగా మార్చి 29 మొదలుపెట్టి ఇప్పటిదాకా 55 బైకుల్ని మన ఏరియాలో దొంగలించడం జరిగింది. దొంగలించారు. వీటికి ఎఫ్ఐఆర్స్ అయినాయి మన దగ్గర. బట్ దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే ఈ 3 డంపులుగా విభజించినారు ఈ వెహికల్స్ అన్నింటినీ. వీళ్ళ ఊరికి సమీపంలోనే శివపురం తాండా ఫారెస్ట్ ఏరియా, గుల్కకొండ ఫారెస్ట్ ఏరియా అండ్ బోడుకొండ ఫారెస్ట్ ఏరియాలో 55 బైకుల్ని డంప్ చేసి పెట్టారు. శివాపురం తాండాలో 20 బైకులు, గొల్కకొండ తాండా ఫారెస్ట్ ఏరియాలో 20 బైకులు, బోడుకొండ ఏరియా ఫారెస్ట్లో 15 బైక్స్. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ మొత్తం 60 బైక్స్ అయిన తర్వాత 20 బైక్స్ మాకు వస్తాయి, ఈ బైక్స్ అన్నీ అమ్మేసి ఒకసారిగా కొంచెం అమౌంట్ దొరుకుతుంది, ఈ అమౌంట్తో ఏదన్నా చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు ఎవరు కూడా అన్ఎడ్యుకేటెడ్, వీళ్ళు చదువుకోలేదు. వీళ్ళు చాలా చాకచక్యంగా ఇన్ని బైక్స్ని సేకరించి వాళ్ళ ఊరి ఉప్పలపాడుకు సమీపంలో ఉండే ఫారెస్ట్ ఏరియాలో 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే 3 డంపులుగా ఏర్పాటు చేసుకున్నారు. బాలకృష్ణ సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ వెహికల్ చెకింగ్ ఏదైతే విజిబుల్ పోలీసింగ్లో భాగంగా జరుగుతుందో ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో వీళ్ళు బైక్ మీద రావడం, ఆ బైక్ను టర్న్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. అది గమనించిన పోలీసులు వీళ్ళని వెంబడించి పట్టుకుంటారు. పట్టుకొని విచారించగా వీళ్ళ దగ్గర నుంచి ఈ 55 బైకుల్ని రికవరీ చేయడం జరిగింది. ఇది సుమారుగా 23,50,000 రూపాయల వర్త్ ఉంటుందండి ఈ బైక్స్ అన్నీ కూడా. దీంట్లో మంచి ఫ్యాషనబుల్గా ఉండే వెహికల్స్ అన్నీ కూడా వీళ్ళు దొంగలించడం జరిగింది. ఇందుకు సంబంధించి హెచ్ఎఫ్ డీలక్స్కి సంబంధించి అత్యధికంగా 28 బైకులు వీళ్ళు దొంగలించారు. మొత్తం అన్ని రకాల బైకులు, గ్లామర్ ఉంది, ప్యాషన్ ప్రో ఉంది, అన్ని రకాల బైకులు, హీరో హోండా సంబంధించిన బైక్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. దీంతోపాటు సబ్ డివిజన్ల వైపు చూస్తే సత్తెనపల్లి సబ్ డివిజన్లో 16 కేసులు, నర్సారావుపేట సబ్ డివిజన్లో 11 కేసులు, గురిజాల సబ్ డివిజన్ 23 కేసులు మనం రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఇందులో ఇదంతా మార్చి 29 అంటే జస్ట్ 6 మంత్స్ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్లోనే వీళ్ళు ఇన్ని బైకులు జప్తు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం అహోబిలం అటవీ ప్రాంతంలో అతి భారీ వర్షం కురిసింది. ఇక కొండలపై పడిన జోరువానతో పైనుంచి ఉధృతంగా నీళ్లు కిందకి తీసుకున్నాయి. కొండల నుంచి నీళ్లు జాలువారుతున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఎప్పుడు ఇంత భారీ వర్షాలు కురిసిందే లేదని స్థానికులు చెబుతున్నారు. అహోబిలం అడవుల నుంచి ప్రారంభమయ్యే భవనాసిల్ నది జలగల సంతరించుకుంది.
అరసవెల్లిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మార్చిల్ ధర్మాన ప్రసాద్ రావు నిర్వహించారు. తన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యల గుర్తింపును కృషి చేస్తానని మాటిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 3 ఏళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. నాటి హామీల అమలుకు ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నాం. ఈనాడు సంక్షేమంపై దృష్టి సారిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. జీవన ప్రమాణాల మెరుగుదల కృషి చేస్తున్నాం. ప్రజాక్షేత్రాన జీవన ప్రమాణాలు మెరుగుదలే గొప్ప మార్పు. దీనిని మార్పు కింద పరిగణించకుండా విపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. ఇదెంత మాత్రం తగదు. సంక్షేమ ఫలాలు అట్టడుగు స్థాయికి చేరుకుంటున్నాయి. కనుకనే అవినీతికి తావు లేకో పాలనకు ఆస్కారం ఉంటుంది. అందుకు జగన్మోహన్ రెడ్డి అధికార ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలకు మంచి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇవాళ పేదల కళ్ళల్లో వెలుగు చూస్తున్నాం. గడిచిన 70 సంవత్సరాల విధంగా లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం మీ అందరికీ చొరవ వల్ల అధికారంలోకి వచ్చింది. ఇది గడిచిన 75 సంవత్సరాలకు ఎప్పుడు లేదు. ఈసారి అలాంటి ప్రభుత్వం మీ అందరి చొరవ వల్ల వచ్చింది. 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని మీ వద్దకు వచ్చాం. మిగతా వాళ్ళందరూ చెప్పిన సమాచారం ప్రకారం మీ అందరూ సంతృప్తిగా ఉన్నారని నాకు అర్థమైంది. మీ అందరికీ అభినందన. పోతే ఇక్కడ మీరు ఆట స్థలం కావాలని అడిగారు. 75 సెంట్లు భూమి రెవెన్యూ భూమి ఉంది. ఆ భూమి కొంతమంది రైతులు ఆక్రమణలు తొలగించారని చెప్పారు. వారందరికీ అభ్యంతరం లేకపోతే రెవెన్యూ భూమిని ఫారెక్స్ మార్కెట్లో రూపాయితో మరో చారిత్రక కనిష్ట స్థాయిని నమోదు చేసింది. డాలర్ విశేషంగా పుంజుకోవడం, క్రూడ్ ఆయిల్ ధరలు మరోసారి పెరుగుతుండడం రూపాయి చారిత్రక పతనానికి దారితీశాయి. గురువారం డాలర్ మారకంలో రూపాయి 82.17 వద్ద ముగిసింది. రూపాయి 82 కన్నా పైన ముగియడం ఇదే ప్రథమం. ఒపెక్ దేశాలు రోజువారీ చమురు ఉత్పత్తిని 20 లక్షల బ్యారెళ్ల పేరుకు తగ్గించాలని నిర్ణయించడం రూపాయిని తీవ్రంగా ప్రభావితం చేసింది. గురువారం ఉదయం 81.52 వద్ద సానుకూలంగానే ప్రారంభమైనప్పటికీ ప్రతికూల వార్తల ప్రభావం వల్ల రూపాయి క్రమంగా దిగజారుతూ ఇంట్రాడేలో చారిత్రక కనిష్ట స్థాయి 82.17కు దిగజారింది. ఆ తర్వాత కోలుకునే అవకాశం రాకపోవడంతో చివరికి మంగళవారం నాటి ముగింపుతో పోల్చితే 55 పైసల నష్టంతో అదే స్థాయిలో ముగిసింది. ఇలా ఉండగా దేశీయ స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కొనసాగింది. ఇక సెన్సెక్స్ 156.63 పాయింట్ల లాభంతో 58,222.10 వద్ద, నిఫ్టీ 57.50 పాయింట్ల లాభంతో 17,331,080 వద్ద ముగిశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని నింపిన సోనియా పాదయాత్ర. రాహుల్ గాంధీతో కలిసి 10 కిలోమీటర్లు నడిచిన సోనియా. గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ధర్మాన ప్రసాద్ రావు. దుర్గామాత అమ్మవారి నిమజ్జనంలో భాగంగా డాన్స్ తిరగతీసిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే. అందరిలో తాను ఒకటిలో స్టెప్పులేసిన రఘునందన్ రావు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల. మెగా కంపెనీతో కలిసి 1,00,000 కోట్ల అవినీతి చేశారన్న సిబిఐకి తెలిపిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు. టీడీపీ నేత లైంగిక వేధింపులకు చిన్నారు బలి. చంద్రబాబు ప్రేక్షక పాత్రపై ఫైర్ అయిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.
రూపాయి 82 దిగువకు ఒకే రోజు 55 పైసలు పడిపోయిన రూపాయి విలువ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.